హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రజిత రాజేష్ 999. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ మధ్య మా మమ్మీని వీడియోలో చూపించట్లేదు కదా, చాలా మంత్స్ అయిపోయింది కదా, ఇప్పుడు చూపిస్తాను రండి. చాలా మంత్స్ అయిపోయింది మా ఇద్దరు వీడియో పెట్టి, ఇద్దరం శారీ కట్టుకొని సిస్టర్స్లా ఉన్నాం కదా. మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఈరోజు. మా అత్త విష్ణు సహస్రనామం చేపించుకుంటున్నారు, ఇంట్లో పూజ పెట్టుకున్నారు, అందుకని అక్కడికి వెళ్తున్నాను. వీడియో అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. ఇక్కడ విష్ణు సహస్రనామం ఎవరైతే చదువుతున్నారో ఒక బ్యాచ్లా ఉంటారు, ఒక 20 మెంబర్స్ దాకా. వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఇలా బ్యానర్ పట్టుకొని, అందరికీ గురువు గారు ఈ ఆంటీ అన్నమాట, అందరికీ కూడా కీర్తనలు, భగవద్గీత కానీ ఇంకా అన్నీ కూడా నేర్పిస్తారు. వచ్చినప్పుడు ఇలా కలశం తీసుకొని వస్తున్నారు కదండి. ఈ కలశంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా 3 గుప్పిళ్ళు బియ్యం అనేది వేస్తారు. వేసాక అవన్నీ తీసుకువెళ్ళి స్వామివారి దగ్గర పెడతారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక తీసుకువెళ్ళి ఏదైనా గుళ్ళో ఇచ్చి ప్రసాదంలో వండి భక్తులకి పంచిపెట్టమని చెప్తారు. అలాగే అక్కడ వచ్చిన వారందరూ కూడా అలాగే వేశారనమాట బియ్యం. మేము కూడా వేసాము, కానీ ఏంటంటే ఎవరి దగ్గర నుంచి వారే తీసుకొచ్చుకోవాలి బియ్యం. ఇంకోటి ఏంటంటే ఇలాగా చూసారా, వెనక దశావతారాలు ఉన్న విగ్రహం టైప్ అనమాట అది. ఇంకెవరింట్లో విష్ణు సహస్రనామం చదివినా సరే అలా తీసుకొస్తున్నారు. ఇక్కడే కాదండి, వీళ్ళు చాలా ఊర్లు కూడా తిరిగి అందరిలో కూడా ఎవరైనా చదివించుకోవాలనుకున్నా సరే ఇలా వచ్చి ఇంటింటికి వచ్చి చదువుతున్నారు. చాలా బాగా చేస్తున్నారు. విష్ణు సహస్రనామం చదువుతారు, లక్ష్మీ అష్టోత్తరం, గోవిందనామాలు ఇవన్నీ కూడా చదువుతారు. ఇక్కడ ఇది కలశం కదండి, బియ్యం వేశారు కదా, ఈ కలశానికి హారతి ఇచ్చి పసుపు కుంకుమ వేసి ఇంకా లోపలికి తీసుకువెళ్తారు. ఇదిగోండి మా అత్త కూడా ఇక వేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ బ్యాచ్లోనే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు పెట్టుకుంటున్నారు. చాలామంది వేరే ఊళ్ళో పెట్టుకున్నప్పుడు కూడా వెళ్ళి ఆ ఊళ్ళో కూడా చదువుతుంటారు. వీళ్ళు ఎవరైనా చదివించుకోవాలనుకున్నా సరే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కావాలంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక నేను డీటెయిల్స్ ఇస్తాను. చూడండి, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు కదా అన్నీ కూడా. ఇంకా వచ్చినప్పుడే మైక్ కానీ సౌండ్ బాక్స్ కానీ అన్నీ కూడా తీసుకొస్తారు ఇక్కడికి. ఇంక ఇప్పుడే వచ్చి కూర్చున్నారు అలాగా. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా కొంతమంది రావాలి కదా అని చెప్పి ఒక 20 to 25 మెంబర్స్ టోటల్గా అయ్యారు. వచ్చిన వాళ్ళకి టీ పెడుతుంది మా మల్లిక, తెలుసు కదా, నాతో పాటు చాలా షార్ట్స్ చేసింది, రీల్స్, లాంగ్ వీడియోలు. ఇదే ఫస్ట్ టైం ఏమో కదా మన ఇద్దరం. అంతే అంతే అదే ఆ ఫంక్షన్లకి. నమస్కారం. సంస్కారానికి మారు పేరు మేము. నమ్మేటట్లేదేమో. ఇంకా ఇక్కడైతే చదవటం స్టార్ట్ చేసేసారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బొట్టు గంధం పెట్టి, అవి ఏంటంటే ఆంజనేయ స్వామి చాలీసా ఉంటుంది కదా, హనుమాన్ చాలీసా, అవి చిన్న చిన్న బుక్స్ అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. మేము ఏంటంటే కొత్తగా వెళ్ళాము కాబట్టి మాకు ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ డైలీ చదివే వాళ్ళు వెళ్ళే వాళ్ళకైతే ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కాబట్టి. ఇంకా మేము కూడా అలాగా చేస్తున్నాం. అసలు ఎందుకు విష్ణు సహస్రనామం చేసుకొని ఇదంతా జరుగుతుందో అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నారు మైక్లో. చూడండి ఎంత బాగుందో కదండి అలంకరణ, చాలా బాగా జరిగింది పూజ అంతా కూడా. ప్రసాదం కూడా మనం ఎక్కువ కూడా చేయట్లేదు, మన స్తోమతను బట్టి వచ్చిన వాళ్ళకి ఇవ్వటమే. మా వాళ్ళైతే కనుక వచ్చిన వాళ్ళకి ఫ్రూట్స్, బాదం పాలు ఇచ్చారు. ఇంకా విష్ణు సహస్రనామం చదివాక ఇంకా కీర్తనలు, స్వామివారి పాటలు అన్నీ కూడా చాలా బాగా పాడారు. హారతి ఇచ్చినప్పుడు కానీ అవన్నీ కూడా. లాస్ట్లో కొంతమంది ఏంటంటే పిల్లలు వస్తున్నారని చెప్పి టైం అయిపోయి వెళ్ళారు, అందుకని మిస్ అయ్యారు. ఇంకా చదవడం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాటలు పాడుతున్నారు. ఇంకేంటంటే అలవాటు అయిపోయి డైలీ
చాలా బాగా పాడుతున్నారు అందరూ. మా బిన్ను చూడండి ఎలా చూస్తుందో. ఇంకా ఈ బొడ్డోడు కూడా తెలుసు కదా, మల్లికని చూపించాను కదా, వాళ్ళ కొడుకు బొడ్డోడు. ఇంకా బయట కూర్చున్నాము. హాయ్ చెప్పు అని చెప్పి అంటుంటే నవ్వుతున్నాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పే. నేను చెప్పాను, నువ్వు చెప్పు. లక్ష్మి గారు మనరాలు చక్కగా పాడిందని చెప్పుకుంటారు. ఇంకా హారతి ఇచ్చాక వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం ఇచ్చి తాంబూలం ఇవ్వటమే. తాంబూలం కూడా ఏమీ ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే లేదండి, అది మన ఇష్టం. ఇలాగ చాలా చోట్ల చాలామంది ఇళ్ళల్లో కూడా ఇలాగ వెళ్ళి చదివారు, చాలామంది చేయించుకున్నారు. ఇంకా హారతి ఇస్తుంటే పాటలు పాడటం అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదంతా. ఇంకెక్కడికి వెళ్ళినా అందరూ కూడా వెళ్తారు, వెళ్ళేలాగా జరుగుతుంది. ఇంకా లాస్ట్లో కొన్ని పిక్స్ దిగేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా షేర్ చేసి లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.